పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనములు నాయన. దేవా, గడిచిన వారం రోజులు మమ్మల్ని కాపాడారు. వారంలో 5 రోజుల పాటు మీ వాక్యాలను నేర్చుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించారు. వాక్యాన్ని అందించగలిగే అవకాశమును సంఘానికి మీరు అనుగ్రహించారు. తండ్రి, మరలా ఈరోజు మీ వాక్యం ముందు మమ్మల్ని అందరినీ సమావేశపరిచారు. మీరు జరిగిస్తున్న ఈ పనుల అన్నిటిని బట్టి మీకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నాయన. తండ్రి, మా ఆత్మలను మేము బలోపేతం చేసుకున్నటకు, అలాగే తెలియని అనేక మందికి పలు సంగతులు వివరించుటకు అవసరమైన జ్ఞానాంశములను మీ గ్రంథం నుండి మేము నేర్చుకుంటున్నాం. తండ్రి, మీరు వ్రాయించిన గ్రంథం దైవ గ్రంథం కాదు అని, మీరు అసలు దేవుడే కాదు అని ఎంతోమంది నోరు పారేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో క్రైస్తవులమైన మేము మీ విలువను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మేము బలవంతులమై అనేక మందిని బలవంతులుగా నిలపడానికి కృషి చేస్తుండగా వచ్చిన మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని చెబుతున్న మాటలలోనే వాక్కులను గ్రహించగలిగే మనసును వారికి ప్రసాదించండి. క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, బైబిల్లోని దేవుడు అరిషడ్ వర్గాలకు బందీ అయినవాడా అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. మతశాంతసవాదులు ఇంచుమించు 2-3 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఒక పుస్తకంలో బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలు అనే టైటిల్ పెట్టి దేవునికి లేని అనేకమైనటువంటి దుర్గుణాలను ఆయనకు ఆపాదించారు. బైబిల్లో చెప్పనివి, దేవుడు వెలుబుచ్చనివి పుస్తకంగా రచించారు. అయితే వారి వాదన ఏమిటంటే, బైబిల్ అంతటినీ చాలా జాగ్రత్తగా పరిశీలించి చదివినప్పుడు దానిలో దేవుని మనసు చాలా స్పష్టంగా కనపడుతున్నది. దేవుడు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఈ స్వభావాన్ని బౌద్ధకులైన వాళ్ళందరూ దాచిపెట్టేశారు. బైబిల్లో దేవునికి ఉన్నటువంటి నిజస్వరూపం ఏమిటో బయట పెట్టకుండా, బైబిల్లో దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, గొప్పవాడు, జాలి కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన వాడు అంటూ రకరకాల మాటలు చెప్పి అందరినీ మభ్యపెట్టారే తప్పించి, నిజానికి బైబిల్లో ఉన్నటువంటి దేవుని స్వరూపం వేరుగా ఉన్నది. ఆయన ఒక మామూలు మనిషి కంటే దిగజారి ప్రవర్తిస్తున్నవాడు, దిగజారుడు మనస్తత్వం ఉన్నవాడు అంటూ వాళ్ళు చాలా పరుషమైన పదజాలంతో తమ భావాలను వ్యక్తపరిచారు. దేవుని పిల్లారా, ఒక విషయం అందరికీ ఒకేలా అర్థం కావాలనే నియమం ఏమీ లేదు. అది వారి వారి మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక బొమ్మ అందరికీ ఒకే విధంగా కనపడాలన్న రూల్ ఏం లేదు. కారణం ఏంటంటే, బొమ్మ ఒకేలా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి కళ్ళల్లో వైవిధ్యం ఉంటుంది. కొందరికి లాంగ్ సైట్ ఉంటుంది, కొందరికి షార్ట్ సైట్ ఉంటుంది, కొందరికి 2 ఉంటాయి, కొందరికి ఒక బొమ్మ 2గా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ వారిలో ఉన్నటువంటి లోపాలు, వైఫల్యాలే తప్పించి బొమ్మలో ఎటువంటి తేడా ఉండదు. ఇది మనం గ్రహించవలసింది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకు ఎలా చెబితే అర్థమవుతుందో అలా వ్రాయించాడు. ఆయన ఏ కారణంతో ఏ మాటలు పలికాడు, ఆ మాటలు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అన్నది చదువుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించాలే తప్పించి తమకు నచ్చినట్టుగా దాన్ని అర్థం చేసేసుకోకూడదు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు బైబిల్ను అర్థం చేసుకోవడమే అపార్థము అనే మాటకు నిర్వచనం ఇస్తుంది. నాకు నచ్చినట్టుగా నేను బైబిల్ అర్థం చేసుకోవడానికి వీల్లేదు. దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో దానిని నేను గ్రహించగలగాలి. బైబిల్లో దేవుడు చాలా సంగతులను వ్రాయించుకుంటూ వెళ్ళాడు. అనేక సందర్భాలలో అనేక మాటలను ఆయన పలికాడు. అలా పలికినప్పుడు ఆయన మనస్తత్వము, ఆయన స్వభావము తెలుస్తుంది. అది చాలా కరెక్ట్. అయితే వీళ్ళు అనుకుంటున్న స్వభావమే వాస్తవానికి బైబిల్లో దేవుడు వ్యక్తపరిచాడా, లేకపోతే వీళ్ళు దాన్ని సరిగా ఆలోచించలేక తప్పుగా అర్థం చేసుకున్నారా? దీన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. మతశాంతసవాదులు ఇటీవలి కాలంలో భారతదేశంలో పేటరేగిపోతూ బైబిల్నే టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారు. బైబిల్ మాత్రమే దైవ గ్రంథం కాదు అని, అసలు అది మానవులు చదవడానికి వీలు లేని గ్రంథము అని సంవత్సరాల తరబడి మాట్లాడుతూ వెళుతున్నారు.
ఈ మత ఛాందసవాదులలో ఎవరూ కూడా ఒక్కసారి కూడా తమ గ్రంథాన్ని విప్పి వివరించి చెప్పగలిగే సాహసం చేయలేకపోతున్నారు. కారణం ఏమిటి? వాళ్ళ గ్రంథంలో ఏముందో వాళ్ళకి సరిగ్గా తెలియదు. కానీ బైబిల్ గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత విడ్డూరమో చూడండి. మనం ఏంటంటే క్రైస్తవులుగా మనం ఎప్పుడూ ఇతర గ్రంథాల జోలికి వెళ్ళలేదు కూడా, వెళ్ళవలసిన అవసరం కూడా మనకు లేదు. అయితే వాళ్ళు ఎప్పుడైతే బైబిల్ గ్రంథం గురించి మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన వివరణ ఇవ్వవలసి వస్తుంది. ఆ వివరణ ఇచ్చే క్రమంలో వాళ్ళ గ్రంథంలోని కొన్ని సందర్భాలు, అన్నీ కాదు, పైపైన మాత్రమే ఉదాహరణలుగా చూపించవలసి వస్తుంది. అలా పై ఉదాహరణలుగా చూపించడం కూడా ఈ మత ఛాందసవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. అంటే వాళ్ళు మన గ్రంథాన్ని మాత్రం ఎలా పడితే అలా మాట్లాడవచ్చు. మనం మాత్రం వాళ్ళ గ్రంథంలో ప్రస్తావించబడిన ఒకదానిని కూడా లేవనెత్తడానికి వీల్లేదన్నమాట అసలు. అంటే వాళ్ళు ఏది చెబితే అదే వేదమిక. ఇటువంటి వాళ్ళు ఎవరంటే గురువింద గింజ అంటారు చూసారంటే, గురువింద గింజ పైకి ఎర్రగా ఉంటుంది, దాని కింద నల్లగా ఉన్నదని దాన్ని చూసుకోదట. అటువంటి వాళ్ళు వీళ్ళు కూడా తమలో ఉన్నటువంటి లోపాలను చూసుకోరు. అంటే మీలో ఉన్న లోపాలను చూసుకోండి అని చెబుతున్నామంటే మన గ్రంథంలో ఏవైనా లోపాలు ఉన్నవన్నా కాదు. ముందు మీ గ్రంథంలో ఉన్న లోపాలను మీరు సరిదిద్దుకోండి. ముందు వాటి ఉద్దేశం ఏమిటో, అవి ఏమి నేర్పిస్తున్నాయో, సమాజానికి ఏం బోధిస్తున్నాయో వాటి గురించి ఆలోచించండి. బైబిల్ కలిగిన మనం ఎప్పుడు కూడా, క్రైస్తవులు ఎప్పుడు కూడా బైబిల్లో ఉన్నదాన్ని చెప్పడానికే ప్రయత్నిస్తారు. దాని ద్వారా సమాజాన్ని బాగు చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. అంతే తప్పించి ఇతర గ్రంథాల మీద పడిపోయి మనది గొప్పదని చెప్పుకోవడానికి వాటిని తొక్కేయాలని ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేయరు. ఇది క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం. వెరీ గుడ్. ఇకపోతే ఈ మత ఛాందసవాదులు ఎంత బలహీనలు అంటేనండి, పాపం వాళ్ళ మీద జాలి పడాల్సి వస్తుంది. కారణం ఏమిటంటే వీళ్ళకి దేవునికి మనిషికి వ్యత్యాసం ఏమిటో కూడా తెలియదు. ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి తేడా ఏమిటో తెలియదు. ఆత్మ ఎలా ఉంటుంది, దేహాన్ని కలిగిన వాడు ఎలా ఉంటాడు, ఆత్మ లక్షణాలు స్వభావము ఏమిటి, శరీరపు లక్షణము స్వభావం ఏమిటి అనే కొద్దిపాటి చిన్నపాటి వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోలేని దయనీయ స్థితిలో నేటి మత ఛాందసవాదులు ఉన్నారు. అంటే ఆ గ్రంథం వాళ్ళు నమ్ముకున్న గ్రంథాలు వాళ్ళని ఎలా తయారు చేస్తున్నాయి అన్నది మనం నేర్చుకోవచ్చు. దేవుని పిల్లారా, బైబిల్లో ప్రస్తావించబడిన దేవునికి అరిషడ్ వర్గాలు ఉన్నాయి అని వాళ్ళు విమర్శ చేశారు. అరిషడ్ వర్గాలు అంటే ఏమిటో నేను మీకు తెలియజేశాను. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు, ఈ 6 బలహీనతలు మానవులలో ఉండేవి. అయితే ఈ 6 బలహీనతలను మించినటువంటి అవలక్షణాలు బైబిల్లో ప్రస్తావించబడిన దేవుళ్ళలో కనపడుతున్నాయి అని వాళ్ళు అంటూ, బైబిల్ దేవుడు కూడా శరీర స్వభావాన్ని ధరించుకున్నాడట, శరీర లక్షణాన్ని కలిగి ఉన్నాడట బైబిల్ దేవుడు కూడా. మనిషి వలె స్వరూపము, ఇంద్రియాలు కలిగి ఉన్న బైబిల్ దేవుడు యెహోవాకి కూడా ఈ విధమైన బలహీనతలు ఉన్నాయి అంటున్నారు. మనిషి వలె స్వరూపము, మనిషి వలె స్వరూపము, మనిషి లాంటి స్వరూపము దేవుడు కూడా కలిగి ఉన్నాడా? మనిషికి రక్తమాంసాలు ఉన్నాయి, దేవునికి రక్తమాంసములు ఉంటాయా? ఉన్నవా? ఈ వ్యత్యాసం తెలియదు. కారణం ఏమిటంటే వాళ్ళకంటూ కొందరు దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు చూడటానికి మానవ రూపాల్లోనే ఉంటారు. దేవతలు కూడా స్త్రీల వలె మానవ రూపాల్లోనే ఉంటాయి. సో మానవుడు అనగానే మనిషికి కొన్ని బలహీనతలు ఉంటాయి, మనిషి తెచ్చుకున్నాడు వాటిని. అంతేకాకుండా మనిషికి కొన్ని లక్షణాలు ఉంటాయి. తమ దేవుళ్ళు కూడా మానవులుగా వాళ్ళు భావించుకుంటున్నారు కాబట్టి తమ దేవుళ్ళలో ఏ బలహీనతలైతే ఉన్నవో అవి ప్రస్ఫుటంగా వారి గ్రంథాలలో ఎలా కనపడుతున్నావో బైబిల్లో ప్రస్తావించబడిన దేవుడికి కూడా అటువంటి దేహమే ఉన్నది, యెహోవాకి కూడా ఇంద్రియాలు ఉన్నవి అని వాళ్ళు చెబుతున్నారు. ఇంద్రియాలు అనగా అవయవాలు, మనకు తెలుసు. ఇంద్రియములు అనగా అవయవములు. అవయవము దేన్ని బట్టి వీళ్ళు లెక్కలు కడుతున్నారు అంటే దేవుడి నోట నుండి కామ సంబంధమైన మాటలు వచ్చాయి అంటే దేవుని మనసులో కామం ఉందన్నమాట. దేవుడు మనిషి వలె కోపపడుతున్నాడు అంటే దేవునికి కోపం అనేది ఉన్నదన్నమాట. కోపం ఎవరికి ఉంటుంది? మనిషికే ఉంటుంది. మరి యెహోవా కోపపడుతున్నాడు అంటే యెహోవా ఎవరన్నమాట? మనిషి వంటి వాడేనన్నమాట అంటూ చాలా విచిత్రంగా దేవుణ్ణి తమకు నచ్చినట్టుగా వ్యాఖ్యానించేస్తున్నారు. వ్యాఖ్యానము, తమకు నచ్చినట్టుగా విమర్శ, నచ్చినట్టు ఊహించేసుకోవడం. ఏమండి, ఊహలు ఎప్పటికీ కూడా వాస్తవాలు కానేరవు, కావు కూడా. ఊహలు ఎప్పటికీ ఊహలే, కల్పితాలు ఎప్పటికీ కల్పితాలే, సత్యాలు ఎప్పటికీ సత్యాలే. దేవుడు బైబిల్లో ఒక మాట చెప్పాడు, అదేమిటంటే నా లక్షణము అదృశ్యము అన్నాడు. దేవుని లక్షణము
అదృశ్యము అని ఆయన తెలియజేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడును అగు దేవుడు అంటున్నాడు. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అనగా నాశనము లేనివాడు, అదృశ్యుడు నగు దేవుడు అంటున్నాడు. అక్షయుడు అనగా నాశనం కానివాడు. ఒకవేళ దేవుడు మానవ రూపంలో ఉంటే, దేవునికి కూడా రక్తమాంసాలు అనేవి ఉంటే అవి నిర్ణీత కాలము మాత్రమే ఉనికిలో ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఈ భూమి మీద అత్యధిక కాలం బ్రతికినటువంటి మనిషి మెతూషెల 969 ఏండ్లు బ్రతికాడు. 969 పూర్తయిన తరువాత కూడా అతడు మరణించాడు. గమనించండి, కారణం ఏమిటి? ఈ శరీరం కొద్ది కాలము మాత్రమే ఈ భూ వాతావరణంలో నివసించగలిగే వీలుంటుంది. ఆ ఏర్పాటును దేవుడే ఉంచాడు మానవ దేహంలో. కాబట్టి నిర్ణీత కాలానంతరం అతడు మరణించక తప్పదు. అలాగే మనం ఈ రోజున దేవుడు చెప్పినట్టుగా సగటున 70-80 సంవత్సరాలు మించి మనం బ్రతకం. ఎక్కడో తక్కువ మంది కాస్త ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉంటారు. ఎందుకు ఇలా చనిపోతున్నారు? రక్తమాంసములు భూమి మీద దేవుడు చేసిన ఏర్పాటును బట్టి అంతకు మించి ఎక్కువ కాలం జీవించి ఉండలేవు. నేటి కాలంలో అంటే అనగా ఎప్పటి నుండి? మోషే కాలం నుండి కూడా. నోవహు కాలమునకు 120కి వస్తే మోషే కాలానికి ఎంతకు వచ్చేసిన మానవ ఆయుష్కాలం? అధిక బలమున ఎడల 80 ఏండ్లు అన్నాడు. అప్పటి నుండే 80 కొనసాగుతుంది. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి అంటే, దేవుడైన వాడు నిత్యుడు. నిత్యునికి రక్తమాంసములు ఉండవు, మానవుని వంటి ఇంద్రియములు ఉండవు, అవయవాలు ఉండవు. మానవుని వంటి అవయవాలు కలిగిన వాడు దేవుడు కాడు, దేవుడు కానేరడు. బైబిల్లో దేవుడు ఎలా కనపడుతున్నాడు మనకు? మానవ రూపిగా కనపడటం లేదు. గమనించండి, మానవ ఆకారంలో తండ్రి అయిన దేవుడైన యెహోవా కనపడడం లేదు. మరి ఎలా కనిపించాడు? ఆత్మ గనుక అంటాడు. దేవుని రూపం ఏమిటి? ఆత్మ. మరి యేసుక్రీస్తు గారు మానవ రూపంలో ఉన్నాడు కదండి అని అనుకుంటారు చాలామంది. యేసుక్రీస్తు గారిది కూడా మానవ రూపం కాదు. ఆయన మనిషిగా పుట్టకముందు ఎలా ఉన్నాడు? ఆత్మగానే ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం అనగా దేవుని మాట. ఆత్మల రూపం ఏ రూపము? ఆత్మలు ఏ రూపంలో ఉంటాయండి? ఆత్మల రూపమే ఆత్మ. అనగా దేవుని రూపం ఏ రూపము? ఆత్మ. ఇప్పుడు ఆత్మ అయిన దేవుడు తన నుండి విభజించిన లేక విడివడిన దేవుని నుండి విడివడిన ఆత్మకు పెట్టినటువంటి పేరు వాక్యం అయితే, మరొక ఆత్మ పరిశుద్ధాత్మ గారు అయితే, దేవదూతలు కూడా ఆత్మలే అయితే, దేవుడు ఉన్నటువంటి లోకంలో అక్కడ ఉనికి కలిగి నివసిస్తున్న ప్రతి శక్తి కూడా ఆత్మరూపిగానే ఉంటుంది. అయితే క్రీస్తు వాక్యమనే నామము కలిగిన ఆత్మస్థితి నుండి ఆయన మానవ ఆకారంలోకి ప్రవేశించాడు. అర్థమైందండి? ఆ శరీర ఆకారము ఆయన వాస్తవ రూపము కాదు, అది ఆయన శాశ్వత రూపము కూడా కాదు. క్రీస్తు వాస్తవ రూపం ఏమిటి? యేసుక్రీస్తు గారి వాస్తవ రూపం ఏమిటి? వాక్యమునకు ఉన్నటువంటి రూపం ఏమిటి? ఆత్మ రూపము. ఆ ఆత్మ వాక్యమనే నామాన్ని కలిగి ఒక శరీరంలోనికి ప్రవేశించి అతి తక్కువ కాలం ఆ శరీరంతో బ్రతికి తిరిగి తన రూపాన్ని మార్చుకుని దేవుడున్న చోటుకు వెళ్ళిపోయింది. కాబట్టి క్రీస్తు శరీరధారి అయి వచ్చాడు తప్పించి క్రీస్తు శరీరి కాడు. ఎప్పుడూ ఎప్పటికీ కూడా. ఎప్పుడు అనగా ప్రారంభం నుండి క్రీస్తు మానవ దేహాన్ని కలిగి లేడు. మధ్యలో భూమి మీదకి వచ్చిన తర్వాత మాత్రమే తెచ్చుకున్నాడు. మరణానంతరం మళ్ళీ ఆత్మరూపిగానే మహిమ రూపంలోకి తన దేహాన్ని ఆయన మార్చేసుకుని వెళ్ళిపోయాడు. గమనించండి. కాబట్టి దేవునికి ఇంద్రియాలు ఉన్నవి అనే మాట అసంబద్ధం. అర్థమైందా అండి? బైబిల్లో ప్రస్తావించబడిన దేవునికి ఇంద్రియాలు అవయవాలు ఉన్నాయనే మాట వారి దేవుళ్లతో సమము చేయడానికి, అంటే తమ దేవుళ్ళకి అవయవాలు ఉన్నాయి, ఆ అవయవాలతో వాళ్ళు లైంగిక చర్యలు చేస్తున్నారు. కాబట్టి బైబిల్లో చెప్పబడిన దేవునికి కూడా అవయవాలు ఉన్నాయని చూపించగలగాలి. అదే వారి తాపత్రయం. మరొక ఆలోచన ఏమిటంటే, తమ దేవుళ్ళు లైంగిక కార్యకలాపాలు జరిగించినట్టుగా నేరుగా వారి గ్రంథాల్లో రాయబడి ఉంది. కానీ బైబిల్లోనట దాన్ని కప్పిపుచ్చేశారట, బయటికి కనబడనివ్వకుండా. హరిషడ్ వర్గాలలో కామం మాత్రం తండ్రి అయిన దేవునిలో యెహోవాలో ఎందుకు మిస్ అయింది?
అన్నీ ఉన్నప్పుడు, అన్నీ అంటే ఏమిటి? క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు అనేవి యెహోవాలో కనబడుతున్నప్పుడు ఒక్క కామం మాత్రం ఎందుకు లేకుండా పోయింది, ఎందుకు బైబిల్లో కనిపించట్లేదు అని అడిగి, అన్నీ ఉన్నప్పుడు అదొక్కటి ఎందుకు లేదు? మిగిలిన గుణాలు ఎలా ఉన్నాయో కామం కూడా అంతే సహజ లక్షణం ఒక మనిషిలో. అయితే అది మనిషి రూపంలో ఉన్నటువంటి యెహోవాలో ఎందుకు లేదు? ఎందుకంటే బైబిల్ రచయితల దృష్టిలో కామం అంటే మహాపాపం. అందువల్ల ఆయనలో లైంగిక వాంఛలు ఉన్నాయి అనే భావం కలగకుండా బైబిల్ వ్రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారట. దేవుళ్ళున్నట కామవాంఛలు ఉన్నాయనే విషయాన్ని బయటికి పొక్కనివ్వకుండా చాలా జాగ్రత్త తీసుకున్నారట. కానీ కొన్ని చోట్ల నేరుగా యెహోవా నోటనే అశ్లీల సంభాషణలు వెలువడ్డాయి. కొన్ని చోట్ల కంట్రోల్ చేసుకోలేక ఏం చేశాడట దేవుడు? బూతు మాటలు మాట్లాడేశాడు బైబిల్లో. అంటే అశ్లీల సంభాషణ అనగా బూతులు, జుగుప్సాకరమైనటువంటి అనాగరికమైనటువంటి పలుకులు. వెరీ గుడ్. ఇప్పుడు ఆలోచించండి, అసలు వీళ్ళకి దేవుడి గురించి ఎంత అభిప్రాయం ఉందో, ఎటువంటి అవగాహన ఉందో దేవుడి గురించి. దేవునికి కామం ఉంటుందా? కామం ఉంటే అతడు దేవుడు అవుతాడా? వాంఛలు అనేవి ఎవరికి ఉంటాయి? మానవులకు ఉంటాయి. మానవులకు కూడా ఏం ఉండకూడదో తెలుసా? కామం. ప్రేమ వేరు, కామం వేరు. కామం అంటే ఏమిటో తెలుసా అండి? శృతిమించిపోయిన లైంగిక వాంఛల నెరవేర్పు. శృతిమించిన అన్నమాట. అంటే కంట్రోల్లో లేని, నియంత్రణలో లేని, అదుపు చేసుకోలేని, అదుపులో ఉంచుకోలేని వాంఛలు, లైంగిక కోరికలు, వాటిని తీర్చుకునే తాపత్రయం, తీర్చుకునే విధానాలు, దీనిని కామం అంటారు. నీ భార్యతో నువ్వు కలవడం కామం అవదు, దాన్ని ధర్మం అన్నాడు దేవుడు. ధర్మం వేరు, కామం వేరు. అర్థమైందా అండి? ఒక భార్య తన భర్తతో కలిసి సంతోషించడం ధర్మం అవుతుంది. ఒక భర్త తన భార్యతో కాపురం చేయటం ధర్మం అవుతుంది. మరి కామం అంటే ఏమిటి? చెప్పాను కదండి, కామం అంటే శరీరం నుండి పుట్టుకొచ్చేటటువంటి అసహజమైనటువంటి విపరీత వాంఛలు, కోరికలు, వీటిని కామము అంటారు. వాటిని తీర్చుకోవడానికి బరి తెగించేయటం. ఉదాహరణకు మనది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మానభంగాలు. ఏమంటే మానభంగం ఒక స్త్రీకి ఇష్టం లేకుండా ఒక పురుషుడు లేదా కొందరు పురుషులు కలిసి బలవంతంగా ఆమె శరీర భాగాలను అనుభవించడం. అది దేని కిందకు వస్తుంది అసలు మనిషిగా పుట్టినవాడు అటువంటి దుష్కార్యములు ఒడిగట్టవచ్చా? అది సరి అయినదేనా? నీకంతగా నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే ఒక స్త్రీను ఒక పురుషుడు వివాహం చేసుకో. స్త్రీ అయితే పురుషుడిని వివాహం చేసుకుని కామవాంఛలు తీర్చుకోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలి. అలా కాకుండా ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని, వయసు తారతమ్యం లేకుండా, మొన్న ఎక్కడో 5 సంవత్సరాల పిల్ల మీద 4 కలిపి అత్యాచారం చేశారు. ఏమిటి అసలు అది? ఏమున్నది వాళ్ళలో? దానిని కామం అంటారు. ఒక స్త్రీతోనో ఒక పురుషునితోనో తమ జీవితాన్ని గడపలేక అనేక మందితో లైంగిక వాంఛలను జరిగించే వాళ్ళని కామతప్తులు అంటారు. అర్థమైంది కదండి? ఒక స్త్రీతో ఒక పురుషునితోనో సంతృప్తి చెందలేక కనబడిన స్త్రీ వెనకెల్లా, కనబడిన పురుషుని వెనకెల్లా పడేవాళ్ళను, వాళ్ళతో తమ శరీర కోరికలను తీర్చుకునే వాళ్ళను కామవాంఛలు కలిగిన వాళ్ళు అంటారు. వీళ్ళందరూ ఎక్కడ కనబడతారో తెలుసా అండి? ఇంక చెబితే బాగోదన్నమాట. అసలు ఇటువంటివి రాస్తున్న వాళ్ళు, పుస్తకాల రూపంలో రాస్తున్న వాళ్ళు, లేకపోతే ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక్కసారి తమ పుస్తకాలను చదివితే కామవాంఛలతో పేట్రేగిపోయి జనాల మీద పడిపోతున్న వాళ్ళు ఎవరో కనపడుతుంది మనకు. ఇలా తమ వద్ద ఉన్నటువంటి వాటిని వాళ్ళు పరిశీలించుకోక తమ దేవుళ్ళలో ఉన్నటువంటి ఈ లక్షణాన్ని తండ్రి యెహోవాకు ఎందుకు ఆపాదించకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు పట్టుకొచ్చి బైబిల్కి ఆపాదిస్తున్నారు. దేవుని పిల్లారా, కామవాంఛలు కలిగి ఉండడానికి దేవుడు దిగజారిపోయిన మనిషి కాడండి. దేవుడు దిగజారిపోయిన మనిషి కాడు. ఒక దేవుడు వివాహానికి మరొక దేవుడు వెళితే
ఒక దేవుని వివాహానికి మరొక దేవుడు వెళితే వివాహం చేసుకుంటున్న ఆ పెండ్లి కూతురి కాళ్ళు చూసి ఒకడు కామోద్రిక్తుడైపోయాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు? ఎవరి గురించి మాట్లాడాలి అసలు చెప్పండి? దేవుళ్ళలో కూడా ఇటువంటి దిగజారుడుతనం ఉంటుందా? మరొక విషయం మనం ఆలోచించవలసింది ఏమిటంటే, కామవాంఛలు కలిగి ఉండటానికి ఏమండి దేవుడు ఏమైనా శరీరాన్ని కలిగిన వాడా? లైంగిక అవయవాలు ఏమైనా ఆయనకున్నవా? అంటే మనం ఉపయోగించే భాషలో ఒక్కొక్కసారి దేవుడు కనుక మనకు అర్థమయ్యే విధంగా ఏదైనా వ్రాస్తే ఆ వ్యక్తి మాటలలో లేదా ఆ దేవుని మాటలలో కామం ఉన్నట్టేనా? చచ్చిపోయిన వాడికి కామం ఉంటుందా అండి? మరణించిన వాడికి ఎందుకు ఉండదు? మరణించిన వాడి దేహంలో ఏముండదు? ఆత్మ ఉండదు, అనగా జీవం ఉండదు. జీవింపజేసి ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. జీవింపచేసి ఆత్మ దేహంలో ఉంటేనే శరీరం అంతా పనిచేయటం మొదలుపెట్టి ఏ వయస్సులో జరగాల్సిన క్రియలను ఆ వయసులో ఈ దేహం జరిగిస్తుంది. యవన వయసు వచ్చేటప్పటికి వివాహం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కారణం, దేహం జీవించినప్పుడు ఈ దేహానికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. వాటిని దేవుడు ఉంచాడు. దానిలో స్త్రీ పురుషుల కలయిక ఒక లక్షణం. అది కామం కాదు. దాన్ని మనిషి విపరీత స్థితికి తీసుకువెళ్ళిపోయినాడు. ఉదాహరణకు బూత్ సినిమాలు మనం చూస్తున్నాం. ఈ అశ్లీల చిత్రాలలో ఒకరు అనేక మందితో కామ కలాపాలు జరిగించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకేసారి సామూహిక కామ కార్యకలాపాలు కూడా మనం చూస్తుంటాం. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మనిషిలో శృతి మించిపోయిన, పరిధులు దాటేసిన విశృంఖల కామ వికార చర్యలు అన్నమాట. అవి మానవులలో అందరిలో కూడా లేవు. మీరు గమనించండి. అందరూ అలా లేరు. చాలా తక్కువ మంది, ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల మందిలో ఇంచుమించు 1000 మంది అటువంటి విపరీతపు ఆలోచనలు కలిగి ఉంటారేమో, లేకపోతే ఒక 10,000 మంది అటువంటి విపరీతపు ధోరణి కలిగి ఉంటారేమో. అందరూ అలా లేరు. మనుషులలో అందరూ అలా లేనప్పుడు సృష్టికర్త అయిన దేవునిలో ఇటువంటి కామవాంఛలు కలిగి ఉంటాయని అనుకోవడం ఎంత బుద్ధిహీనత అవుతుందో ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లారా, ఆత్మలకు కామవాంఛలు ఉండవు. వాళ్ళ దేవుళ్ళు శరీరాలు కాబట్టి వాళ్ళ దేవుళ్ళలో కామవాంఛలు, ధర్మవాంఛలు కూడా కాదు, కామవాంఛలు ఉన్నాయి. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడైన దేవుడు ఆత్మ. ఆ ఆత్మకు వాంఛలు ఉండవు. మనం యేసుక్రీస్తు గారు చెప్పిన సందర్భం ఒకసారి చూద్దాం. మనం మత్తయి వార్త 22వ అధ్యాయము 31. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమందు పెళ్ళిళ్ళు ఉండవు అన్నాడు. పునరుద్ధానం అనగా ఈ దేహము తిరిగి లేచి ఆత్మరూపాన్ని ధరించుకోవడం. అది పునరుద్ధానం అంటే. దేహము తిరిగి లేచి మహిమ రూపాన్ని సంతరించుకోవటము. మహిమ రూపం అనగా ఏ రూపము? ఆత్మరూపము. అర్థమైందా అండి? మనం అందరూ మరణించిన తర్వాత మట్టిలోకి వెళ్ళిపోతాము. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కుళ్ళిపోతుంది, కనబడకుండా పోతుంది. అయితే క్రీస్తు 2వ రాకడలో మన ఆత్మను తిరిగి తీసుకొస్తాడు ఆయన. మన దేవుని కొరకు బ్రతికితే తిరిగి తీసుకువచ్చి మన దేహాన్ని లేపి దానిలో తిరిగి ఆత్మను పాదుకొల్పుతాడు. అలా పాదుకొల్పిన తర్వాత తిరిగి మానవ శరీరం నిలబడుతుంది. ఇలా నిలబడిన దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకం నుండి మరొక లోకానికి తీసుకెళ్ళిపోతాడు. మరొక లోకంలో ఈ శరీరం బ్రతకదు, జీవించలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. దీన్ని మోయకుండా దేవునిలో కామవాంఛలు ఉంటాయా అని మనం తెలుసుకోవడానికి అసలు ముందుగా ఆత్మ, దేహము, శరీరము ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50 సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. రక్తము మాంసము దేవుని రాజ్యము దానిని స్వతంత్రించుకొన నేరదు అంటున్నాడు. ఇదిగో క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. క్షయత అనగా నాశనమయ్యేది, అక్షయత అనగా నాశనం కాని స్థితిని తెచ్చుకొనలేదు. ఇదిగో మీకు ఒక సీక్రెట్ చెబుతున్నాను, ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున
కడబూర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుతాము. అంటే చేంజ్ అయిపోతాం మనం అంటున్నాడు. మన దేహం మారిపోతుంది. బోర మ్రోగును, అప్పుడు మృతులైన వాళ్ళు అక్షయులుగా లేపబడతారు. అనగా మరణించిన వాళ్ళు నాశనము కాని వారి విధముగా మార్చబడతారు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉంటుంది. అప్పుడు మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంటుంది అంటున్నాడు. చూసారండి, అనగా నాశనం అయిపోయే రూపంలో ఉన్నటువంటి ఈ దేహము, అనగా దీనిలో ఉన్నటువంటి రక్తము మాంసము తమ రూపాన్ని మార్చేసుకోవాలి. ఏ రూపము? మహిమ రూపము అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము అనగా మట్టిలోకి వెళితే కుళ్ళిపోయే స్వభావాన్ని కలిగినటువంటి ఈ శరీరాన్ని ఆయన రెండవ రాకడలో ఏం చేస్తాడంటే, తన మహిమగల శరీరమునకు, అనగా క్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏ రూపాన్నైతే, ఏ మహిమ రూపాన్నైతే ఆయన సంతరించుకున్నాడో, ధరించుకున్నాడో, ఆ తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేస్తాడు అంటున్నాడు. మార్చేస్తాడు అనగా పరలోకంలో ఎటువంటి స్థితిలో మనము బ్రతకగలమో ఆ రూపానికి మనలను ఆయన మార్పు చెందిస్తాడు. యాజిటికల్ తీసుకెళ్ళిపోవచ్చు కదా, దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు కదా, దీన్ని తీసుకెళ్ళొచ్చు కదండి. కుదురుతుందా? దేవుడికి ఎందుకు కుదరదు? దేవుడికి ఎందుకు కుదరదు? కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి, మీకు తెలుసు. చూసారు ఎప్పుడైనా కోల్డ్ స్టోరేజ్లు? పోనీ ఐస్ క్రీములు బండి ఉంటుంది చూసారా, ఐస్ క్రీమ్ తీసుకెళ్ళేటటువంటి లారీ, కేడిడి కానీ కేడీ కవ్ కానీ, దాని లోపల -డిగ్రీల టెంపరేచర్ ఉంటుందండి. కోల్డ్ స్టోరేజ్లు అంటే కనుక మాంసాలను, చేపలను, వీటన్నిటిని భద్రపరిచేటటువంటి చోటు, కుళ్ళిపోకుండా బాగా చల్లగా ఉంటుంది. ఎంత చల్లగా ఉంటుంది? -డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళాలంటే మొత్తం ప్లాస్టిక్ డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్తారు. లోపల ఎక్కువసేపు ఉండక వీళ్ళకి తెలుసా అండి, మళ్ళీ వెంటనే బయటకు వచ్చేయాలి. ఒకవేళ పరలోకంలో అంత చల్లగా ఉందనుకోండి, ఈ శరీరం బ్రతకగలదా? బ్రతకలేదు. వెరీ గుడ్. పరలోకం దేవుడు ఉన్నటువంటి లోకం, ఆత్మల లోకం. ఆత్మలో అనగానే మహాశక్తివంతమైనవి మనకు తెలుసు. ఒకవేళ ఆ శక్తి అగ్ని రూపంలో ఉంటే, అంటే మంటలు లేకపోయినా అంతటి తీవ్రమైనటువంటి వేడిమి, తాపము ఉంటే అనుకుందాం కాసేపు, ఈ శరీరం అక్కడ బ్రతకగలదా? వేసవికాలమే కువైట్ దేశంలో బయట పనిచేయడం మనకి చాలా కష్టం. మరొకవేళ పరలోకంలో అటువంటి భయంకర స్థితి ఉంటే ఈ శరీరం తట్టుకోగలదా? తట్టుకోలేదు. కాబట్టి ఈ శరీరాన్ని ఎలా మార్చాలి? అక్కడ ఎటువంటి వాతావరణం ఉన్నదో దానిని తట్టుకుని నిలబడేటట్టుగా దాన్ని మార్చాలి, ఈ దేహాన్ని మార్చాలి. అలాగే మారుస్తున్నాడు, అలాగే మారుస్తారు యేసుక్రీస్తు గారు రెండవ రాకడలో. అందుకే ఆయన వచ్చేది. మనల్ని ఏం చేస్తాడంటే, పరలోకంలో బ్రతకడానికి వీలుగా మార్పు చేస్తాడండి. ఈ రక్తమాంసము అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అక్కడ ఉండలేదు. అక్కడ ఉండాలి అంటే దేవుని రూపాన్ని ధరించుకోవాలి. అదే మహిమ రూపము, అదే ఆత్మ రూపము. ఆ ఆత్మ రూపంలోకి తిరిగి మనలను మారుస్తాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, రక్తమాంసములు ఉన్న వాళ్ళకే కదా వాంఛలుంటాయి. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అని పరలోకంలో ఉన్నప్పుడు చెప్పాడు అవ్వకే. ఎప్పుడు చెప్పాడండి? భూమి మీదకు ప్రవేశించిన తర్వాతే కదా చెప్పాడు. అవునా కదా? ఇప్పుడు ఆత్మలుగా ఉన్నప్పుడు ఆదాము అవ్వలు భార్యాభర్తలుగా ఉన్నారా? లేరు కదా. మానవ దేహాలు ధరించుకున్న తర్వాతే కదా భార్యాభర్తలుగా ఉన్నారు. వారే కదా దాంపత్య జీవితాన్ని జరిగించిన వారు కదా. ఇప్పుడు మనమే కదా మనుషులుగా బ్రతుకుతున్న స్త్రీ పురుషులమైన మనమే దాంపత్య ధర్మాలను జరిగించగలుగుతున్నాము తప్పించి మరణం తర్వాత జరిగించగలిగే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఒక్కసారి శరీరం తన జీవాన్ని కోల్పోతే తన సహజ లక్షణాలన్నిటినీ కూడా కోల్పోతుంది. తన జీవాన్ని కోల్పోతే జీవాన్నిచ్చేది ఏది? ఆత్మ. అందుకే మరణంతో శరీరపు క్రియలన్నీ కూడా నిలిచిపోతాయి ఒక్కసారిగా. నాలుక ఉంటుంది కానీ రుచి తెలియదు, కన్నుంటుంది కానీ చూడలేదు, ముక్కు ఉంటుంది కానీ శ్వాసించలేదు, చేతులు ఉంటాయి కానీ కదలవు, కాళ్ళు ఉంటాయి కానీ కదలవు, లోపల రక్తం ఉంటుంది కానీ అది ప్రవహించలేదు, గుండె ఉంటుంది కొట్టుకోదు, కిడ్నీలు ఉంటాయి ఫిల్టరింగ్ చేయు, రక్తం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది, కణాలన్నీ కూడా ఒక్కసారిగా నిర్జీవమైపోతాయి.
అంటే తన తన సహజ లక్షణాన్ని ఈ శరీరం కోల్పోతుంది. ఇప్పుడు శరీరానికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏమిటి? కోరికలను కూడా కలిగి ఉండటం, ధర్మాన్ని నెరవేర్చాలి అనే ఆశ కలిగి ఉండటము. కాబట్టి ఇవి శరీరానికి ఉంటాయి తప్పించి ఆత్మలకు ఉండవు. ఆత్మలకు ఉండవు. ఆత్మగా మారిన తర్వాత ఉండవు. అదే చెబుతున్నారు యేసుక్రీస్తు గారు మత్తయి సువార్త. ఇప్పుడు వెళ్ళండి, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయం 29 నుండి. అందుకేసు లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ తెలియకపోవడం వల్ల మీరు అపార్థం చేసుకుంటున్నారు. పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకోరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు ఎలా ఉంటారు? పరలోకమందలి దూతల వలె అంటాడు. పరలోకమందలి దూతలు అనగా కామవాంఛలు, శరీర కోరికలు లేని వాళ్ళు. ఎందుకంటే అక్కడ శరీరం ఉండదు కాబట్టి. ఏమిటి? దూతలకే కోరికలు లేనప్పుడు దేవుడికి ఉంటాయా? దూతలకే శరీరాలు లేనప్పుడు దేవునికి శరీరం ఉంటుందా? ఆలోచించండి. అంటే బైబిల్ మీద దాడి చేస్తున్న వాళ్ళకి దేవుడి మీద కనీసపు అవగాహన కూడా లేదు అన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇంకా వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? వాళ్ళకి ఏమి చెబితే అర్థమవుతుంది? మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని పిల్లారా, బైబిల్లోని దేవుడు ఆయన దేవుడు అండి. దేవుడు, ఆ దేవుడు మానవులమైన మనలను తయారు చేశాడు. మనకు ఈ లోకాన్ని ఇచ్చాడు. మనకు ఆహార పదార్థాలు, బ్రతకడానికి ప్రకృతి, తోడుగా ఉండడానికి భార్య భర్తలు, ఆనందించడానికి తన కొరకు పెంచడానికి బిడ్డలు, వీళ్ళందరినీ దేవుడు మన కొరకు ప్రసాదించాడు, మన కొరకు ఇచ్చాడు. దేవుడికి మామిడి పళ్ళు అవసరం లేదు, దేవునికి బియ్యం అవసరం లేదు, దేవునికి నీరు అవసరం లేదు, దేవునికి విమానం అవసరం లేదు. ఆయన దేవుడు, దేవునికి గాలి అవసరం లేదు. మానవునిగా దేవుణ్ణి కూడా లెక్క కడితే ఎలా? కామవికారయుక్తమైనటువంటి చేష్టలను తట్టుకోలేక ఒక దేవుడుకున్నటువంటి మగతనాన్ని కట్ చేసేసారంట, నరికేశారంట కత్తితోటి. అప్పటి నుంచి ఆ దేవుడు స్త్రీ దగ్గరికి వెళ్ళడం ఆగిపోయింది. కనుక ఈ సుఖాలు అనుభవించలేకపోతుంటే కాళ్ళ వేళ పడితే అప్పుడు గొర్రెలకున్నటువంటి ఏర్పాటును ఆ దేవుడికి అమర్చారట. దేనికి? ఇంతకీ కామవాంఛలు తీర్చుకోవటానికి. వినడానికి చాలా పచ్చిగా ఉంది కదండి. ఇది వాళ్ళ గ్రంథాల్లో ఉన్నదే, మనకు మాత్రం ఏం తెలుసు? దేవుడు తాను సృష్టించిన తన కూతుళ్ళు వెనక కూడా వెళ్ళిపోతున్నాడంట. దాన్ని చూసి భరించలేక మిగిలిన దేవుళ్ళు అతడిలో ఉన్న మగతనాన్ని కత్తిరించేశారండి. నాకు తెలియదండి, ఎవరు చెబితే చదివితే తెలిసింది, దాని గురించి వివరిస్తే తెలిసింది. అప్పుడు అందరూ సుఖాలు అనుభవిస్తున్నారు, నేను ఒక్కడిని అనుభవించలేకపోతున్నాను ఎలా అని చెప్పి కాళ్ళ వేళ పడితే అప్పుడు గొర్రె వృషభముకున్నటువంటి ఆ ఏర్పాటును అతనికి తగిలించారండి. ఇది వాళ్ళ చరిత్ర. వీళ్ళు బైబిల్ గ్రంథం గురించి, దానిలోని దేవుడి గురించి మాట్లాడుతున్నారు. దేవునికి మనిషికి తేడా తెలియని వీళ్ళు కూడా దేవుడి గురించి, బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరం. వీళ్ళ మీద జాలి పడాలా లేకపోతే బాధపడాలా, కోపగించుకోవాలా అర్థం కావట్లేదండి. వీటన్నిటిలో కనబడుతున్నది అంతిమంగా ఒకటే, అదేమిటంటే జాలి. అంతే. పాపం వీళ్ళు బుద్ధిశూన్యులు, వివేకం లేదు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు అని మనం జాలిపడి విడిచిపెట్టేయడమే. కాదంటే మనం బలోపేతులం కావాలి, వాళ్ళు వదిలేద్దాం సరే, మనకన్నా తెలియాలి కదా మన దేవుడి గురించి. బైబిల్లో వ్రాయబడినటువంటి వచనాలలో కామం కనపడుతుందా? కామం ఉన్నవాడే మాట్లాడతాడా? తండ్రి అయిన దేవుడైన యెహోవాలో కామ లక్షణాలు, కామవాంఛలు ఉన్నాయా? దేన్ని బట్టి వీళ్ళు మాట్లాడుతున్నారు? నేను మీకు ఒక రెఫరెన్స్ చూపించాను. నేను ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. వారి గ్రంథాలను కానీ వారి దేవుళ్ళ ప్రవర్తనలు కానీ లేవనెత్తాలి అన్నది మన ఆలోచన ఎంత మాత్రము కాదు, మనకు అవసరం లేదు కూడా. ఈ బైబిల్ గ్రంథం గురించి చదివి దీన్ని అర్థం చేసుకుని దీని ప్రకారం బ్రతకడానికే మనకి జీవితం సరిపోవట్లేదు, నా తిప్పలు పడాల్సి వస్తుంది. అటువంటిది మళ్ళీ వాళ్ళ దానిలోకి వెళ్ళి అవన్నీ మన నెత్తిమిని పెట్టుకుని వాళ్ళని ఏదో అంటే ఇదంతా మనకెందుకు వచ్చిన తలపోటు? మనకు చాలు.
దేవుడు చెప్పింది చాలు, ఎవరెవరో చెప్పింది మనకెందుకండి. కానీ సందర్భం వచ్చింది, బైబిల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో ఉన్న ఒక చిన్న విషయాన్ని జస్ట్ అలా ప్రస్తావించానంటే వాళ్ళు అవమానించాలని ఏం కాదండి. ఇప్పుడు లేనిది చెబితే అది అవమానించడం, అవునా? ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి యెహోవాకు, తండ్రి అయిన దేవునికి వాళ్ళు లేనిది ఆపాదించరు, అది మనలను అవమానించడం. అయితే మనం ఏం చేశాము, వాళ్ళ దాంట్లో రాయబడిన ఒక సత్యాన్ని జస్ట్ ప్రస్తావించామంతే. అక్కడ ఏం తప్పు పట్టలేదు మనం. వాళ్ళు అలా రాసుకున్నారు, వాళ్ళ దేవుళ్ళు అలా ఉన్నారు, అది వాళ్ళ ఇష్టం, అది మనకి అనవసరం. వాళ్ళ దేవుడు ఎలా అయినా తిరుగుతారు, మనం అడగకూడదు, మనం అడగం కూడా మనకి అనవసరం. ఏమండి, భూతి సినిమాలో నటించే ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నిలదీసి అడుగుతున్నావా, ఏంటి నువ్వు చేస్తున్న పని అండి? మనం ఎందుకు అడుగుతాం? మనకేం పట్టింది? వాళ్ళు అంతే, వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ఇష్టం, మనకు అనవసరం అది. వాళ్ళు అలా ఉన్నారు అంతే కదా, అలా ఉండనివ్వండి. అలా ఉన్నదాన్ని మనం మాట్లాడమే తప్పించి లేని దాన్ని లేవనెత్తలేదు. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఎందుకంటే గత వారం నేను మాట్లాడిన మాటలు ఎవరికన్నా బాధ కలిగించేయేమో. ఇర్మియా గ్రంథం, దేవునిలో కామవాంఛలు ఉన్నాయనట. ఈ వచనం చూస్తే వాళ్ళకి అర్థమైపోతుందట. ఏముందట ఇంతకీ? అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు నువ్వు అని తిడుతున్నాడు. అది దాని కామాతురత వలన గాలి పీలుస్తుంది. మరొక గాడిదతో కలుసుకున్నప్పుడు అసలు దాన్ని ఎవడు విడదీయగలడు అంటున్నాడు. దాని కామోద్రేకం అలా ఉందన్నమాట. ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు, కరెక్టే. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆలోచించండి. దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నది ఇశ్రాయేలీలు అనే ప్రజలను ఉద్దేశించి. చివరికి మీరు ఎలా తయారయ్యారంటారా? నువ్వు ఒక గాడిద. ఏ గాడిద? మళ్ళీ అడవి గాడిద. అడవి గాడిద పరిస్థితి ఎలా ఉంటుందంటేనంటేనండి, దాని కామాతురత, ఆ సమయంలో అది పీల్చేటటువంటి గాలి, అది ఆ ఆవేశంతో, ఆ ఉద్రేకంతో కలుసుకున్నప్పుడు దాన్ని దారి మళ్లించగలవాడెవడు? అది దాని కోరిక తీర్చుకునేంత వరకు విశ్రమించదు అంటున్నాడు. దానికి మనశ్శాంతి ఉండదు అంటున్నాడు. ఇప్పుడు దీన్ని మనుషుల దగ్గర తీసుకొచ్చి మీరు ఆలోచించండి. ఒక స్త్రీని చెరిచాడు ఒకడు, బంధించి కాళ్ళు చేతులు కట్టేసి చెరిచాడు. అలా చెరుస్తుండగా దొరికేశాడు. కామ పిశాచి పట్టివేత అంటాడు. ఎవరంటారు? న్యూస్, టీవీలో. ఆ వార్త ఎవడు చదివాడు? న్యూస్ రీడర్ చదివాడు. రాసిన వాడు ఎవరు? ఒక రిపోర్టర్ రాశాడు. ప్రింట్ చూసింది ఎవరు? సబ్ ఎడిటర్ చూశాడు. ఎడిటర్ ఫైనలైజ్ చేశాడు. ప్రింట్ చేసింది ఎవరు? ప్రింటింగ్ ప్రెస్లో ఉండేవాళ్ళు పేపర్ని ప్రింట్ చేశారు. చదివింది ఎవరు? మనలాంటి ఒక పాట కూడా చదివాడు. వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని రాసిన వాడి దగ్గర నుంచి దాన్ని చదివిన వాడి వరకు కామం అనే పదం వాళ్ళు చదివారు, రాశారు. కాబట్టి అలా రాసిన వాడిలో కామవాంఛ ఉందా? ఉన్నట్టేనా? ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? ఒక జనాంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఎవరా జనాంగము? ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కామాతురత అనగా ఏ స్త్రీ దొరుకుతుందా ఆమెను మానభంగం చేసేద్దామని ఏదో కుక్క అంటారు చూసారా, చిత్తకార్తి కుక్కలు అంటారు చూసారు మన దగ్గర. అలా తిరుగుతుంటారు. దాన్ని కామవాంఛ. ఏ పురుషుడు దొరుకుతాడా, వాడితో శరీర కోరికలు తీర్చుకుందాము అంటే శృతి మించిపోయిన వ్యవహారం అన్నమాట అది. దేవుడు మాట్లాడుతున్నాడు ఒక జనాంగం గురించి. మరి మనకి ఎలా చెప్పితే అర్థమవుతుంది? ఎందుకు దాని వెనక కుక్కలా తిరుగుతావు అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటండి? ఎందుకు దాని వెనకలా కుక్కలా తిరుగుతావు? ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క మగాడిని చిత్రించుకోవడానికి అస్తమాన్ని నాకు కూడా పడద్దు అని చెప్పడాకే ఎందుకు కుక్కలా నాకు కూడా పడతా ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? మనకు అలా చెబితే కరెక్ట్గా నాటుకుంటుంది, అంతే కదండి. మనకి ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. నీకు బుర్ర పని చేయట్లేదా? అంత హమార్ అన్నాడు అనుకోండి, చచ్చిపోయినట్టు అయిపోతుంది అంత ప్రాణం. ఇంకా అంటే హమార్ అంటే ఏమిటి?
గాడిద అన్నాడు. ఆడ అప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు? ఒక 100 సార్లు చెప్పాడు. చెప్పి 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 విసిగిపోయాడు. విసిగిపోయి వాడు ఒక్క మాట అనేటప్పటికీ అప్పుడు గాడిదతో పోలుస్తాడు నన్ను అనుకుంటా. అంతే కదండి, సహజం. నువ్వు కుక్కలా నా వెంట పెడకు అంటే అది ఎంత పెద్ద మాట అండి. కుక్క మరొక ఆడకుక్క కూడా పడుతుంది అలాగా. అంటే నేను కుక్కనా అన్నట్టుగా ఆలోచించుకుని మనిషి చిన్నబుచ్చుకుని సిగ్గుపడి అవమానము నొంది ఇంకా 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 బుద్ధి తెచ్చుకుని ఆగిపోతాడు. అది మన స్థితిని వివరించి చెప్పడానికి చెప్పేటటువంటి మాట, మన పరిస్థితిని వర్ణించి చెప్పడానికి ఉపయోగించే నుడికారాలు ఇవన్నీ కూడా. అందుకే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఎలా తయారయ్యారంటారా? చిత్తకార్తె కుక్కల్లా తయారయ్యారు. అక్కడ అటువైపు ఆ మాండలికాల ప్రకారం వాళ్ళు గాడిదలతో ఎక్కువగా పోలుస్తారు. ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ దేంతో పోలుస్తారు? వీళ్ళు కూడా గాడిదలతోనే పోలుస్తుంటారు. అలాగే అక్కడ యూదులు ఇశ్రాయేలులు ఆ పరిసర ప్రాంతాల్లో కూడా గాడిదలతోనే ఎక్కువ పోల్చి చెబుతుంటారు. కాబట్టి ఇక్కడ కూడా గాడిదని ప్రస్తావించాడు. మీరు అలా గాడిదలాగా కామోద్రికులైపోయి కనబడిన విగ్రహం వెనకల్లా వెళ్ళిపోతున్నారు అంటున్నాడు. అది అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట. మనుషులు దేవుడిగా పెట్టుకున్న ప్రతి వారి వెనక మీరు వెళ్ళిపోతున్నారు. ఇజ్రాయేలును తిడుతున్నాడు. ఎందుకు? నీకు భర్త లేడా? నీకు భార్య లేదా? ఏమయ్యా, బంగారు లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని నీకు ఏమి పాడుబుద్ధులు పాడు పనులు అంటారు. ఏమా, మంచి మొగుడు ఉన్నాడు కదా మా, చక్కటి భర్త, చక్కటి సంసార పిల్లలు, నీకేం మాయరోగం అమ్మా? నిన్న పేపర్లో ఒక వార్త వచ్చింది. భర్తను వదిలేసి వచ్చింది. వీడు కుర్రాడు, 2 పిల్లలు ఉన్నారు ఆవిడికి. 2 కలిపి హోటల్కి రూమ్ తీసుకున్నారంట. కామోద్దీపన కొరకు, మరింత కామోద్రేకం కొరకు పురుషుణ్ణి కాళ్ళు చేతులు కట్టి మంచం మీద పడుకోబెట్టి ఇలా వెనక్కి విరిచి వెనక మంచానికి కట్టిందో మరి ఏం చేసిందో తెలియదు. లేకపోతే కిటికీ ఊసలకు కట్టిందో వీడు 2 చేతులు ఇలా పెట్టి ఇక్కడ మెడ నుంచి ఇలా పెద్ద బాత్రూమ్కి వెళ్ళి వచ్చిందంట. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పటికి మంచం జారిందో ఏం జరిగిందో మొత్తానికి వీడి మెడ వెళ్ళి ఆ తాడుకి బిగుసుకుపోయి చచ్చిపోయాడు. లిటరల్గా చచ్చిపోయాడండి. బయటకు వచ్చి చూసేటప్పటికి ప్రియుడు మంచం మీద కామవాంఛలు తీర్చవలసినటువంటి ప్రియుడు కాస్త ఏమైపోయాడు? చచ్చిపోయినప్పుడు గుండెలు బాదుకుంటూ పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు వచ్చి చూసేటప్పుడు అసలు ఏం జరిగిందమ్మా అంటే, నిన్న మొన్న సాక్షి పేపర్ చూడండి, నేను చెప్పింది మీకు అబద్ధమేమో చూసుకోండి. నిన్న మొన్న అటు ఈ 3 రోజులు చూడండి, ఏ రోజు గుర్తులేదు నాకు. కామోద్దీపన కొరకు చేసిన ప్రయత్నం వికటించి ఏమైందట? ప్రాణం పోయింది అని రాసుకుంటూ వచ్చాడు. అది కామం అంటే ఆ స్థాయిలో ఉంటుంది. మనుషులు, ఇశ్రాయేలీలు కన్న దేవుణ్ణి విడిచిపెట్టి, రక్షించిన దేవుణ్ణి విడిచిపెట్టి, అన్నీ చూసుకుంటున్న దేవుణ్ణి వదిలేసి కనబడిన దాని వెనక, దాని అంటే కనబడిన విగ్రహం వెనకల్లా వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట. ఈ మాట వెనుకున్నటువంటి ఉద్దేశము. ఇర్మియా గ్రంథం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. ప్రతి అడ్డదోవను బలిపీఠాన్ని కట్టి నీ సౌందర్యమును హేయక్రియలకు వినియోగపరచి నీ యొద్దకు వచ్చిన వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచారం చేశావు అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలీలకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మంచి ప్రాంతాన్ని ఇచ్చాడు. ఏమండి, చక్కటి పంటలు పండే సారవంతమైన నేలనిచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశము. వీటన్నిటిని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ దేవుణ్ణి విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేశారట? ఎవరైతే ఆదుకున్నారో, ఎవరైతే రక్షించారో ఆ దేవుణ్ణి వీళ్ళు పక్కకు పెట్టి ఏం చేశారట? నీ యొద్దకు వచ్చిన వారందరికీ, అన్యజనులందరూ నెమ్మదిగా వీళ్ళ దగ్గరికి రావటం, వీళ్ళతో కలవటం, వాళ్ళ దేవీ దేవతల వైపు వీళ్ళను మళ్ళించటం చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నిస్తారు, నువ్వేం చేయాలి? తిరస్కరించి నువ్వు ధైర్యంగా నిలబడగలగాలి. నువ్వు అందంగా ఉన్నావనుకో, నువ్వు అందంగా ఉన్నప్పుడు నువ్వు రోడ్డు మీద నడిచెళ్తుంటే ఎవడో కూడా ఏలేస్తాడు, ఎవడో కూడా ఒక కామెంట్ చేస్తాడు. తుంటర వెధవులు ఉంటారు కదండి, ఎవడో కూడా కామెంట్ చేస్తాడు. ఏలేసాడు కదా, నాటి బండికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతారా అండి?
కామెంట్ చేసినప్పుడు కారు ఎక్కేస్తారా, పద అంటారా? నీ భర్త ఎవరు, అతడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు, నీకు ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడు? ఇటువంటి పనులు చేస్తే నీ భర్త వైపు నుండి నువ్వు ఎటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా గమనించి తెలుసుకొని మసులుకోవాలి. అలా చేయలేదట. మళ్ళీ చదవండి 25 వచనం. ప్రతి అడ్డదోవను బలిపీఠమును కట్టి నీ సౌందర్యమును హేయ క్రియలకు వినియోగపరిచి, అనగా నేను నీకు ప్రసాదించిన గొప్పదనాన్ని, ప్రత్యేకతను నువ్వేం చేసావంటే హేయ క్రియలకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చిన వారు అందరినీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి అంటున్నాడు. ఇంతకీ ఏమిటి ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి వ్యభిచారము? 25వ అధ్యాయము 23వ అధ్యాయం 2వ వచనం. వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి. యవన కాలము నుండే జారత్వము చేస్తూ వస్తున్నారు వీళ్ళు. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. వారిలో మనుషుల గురించి కాదు ఇంతకీ దేవుడు మాట్లాడుతుంటే ఇక్కడ గ్రంథకర్త చెబుతుంటా, మనుషులు కాదు వీళ్ళు. వాళ్ళు ఎవరనగా వారిలో పెద్ద దాని పేరు ఒహొలాయను. ఒహొలా ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహొలాయును పేరు షోమ్రోనునకును, ఒహోలియాబు అను పేరు ఒహోలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి. దేశాల గురించి మాట్లాడుతున్నాడు, ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు తప్పించి ఆడదాని గురించి మాట్లాడలేదండి. వీళ్ళు ఏం చేశారట? ప్రతి వాడిని పిలిచి తమ ఒళ్ళు అప్పగించారట. వీళ్ళిద్దరూ చూడండి 2వ వచనం. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేశారు. యవన కాలమందే జారత్వం చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? ఎవరిద్దరు ఆడపిల్లలు అంటే ఆ ఆడపిల్లలు 2 దేశాలు 2 ప్రాంతాలు తప్పించి ఆడపిల్లల గురించి కాదు మాట్లాడుతుంటే. అంటే ఒక ఆడది తన శరీరాన్ని ఎదటివాడికి అప్పగిస్తే అది ఎంత ఎంత హేయమైనటువంటి క్రియో, వివాహం కాకముందు తన పురుషునికి కాక మరొకనికి అప్పచెబితే అది ఎంత హేయమైనదో అంత హేయులుగా ఈ ఇశ్రాయేలీయులు తయారయ్యారు. అంటే ఈ విషయం మీద దేవునికి అసలు ఎంత బాధ ఉంది, గుండెల్లో ఎంత బాధ ఉంది. అరే నా బిడ్డల్లా మిమ్మల్ని చూసుకున్నాను, నా కూతురులా నేను చూసుకున్నాను, నా కూతురులాగా, లేకపోతే నా భార్యలా నేను మిమ్మల్ని చూసుకుంటే మీరేం చేశారు? మరొకడికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఒక భర్త స్థానంలోకి మీరు వెళ్ళి ఆలోచించండి. భర్తలు ఉన్నారు కదా, మనందరం భర్తలమే. మనం ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్నటువంటి భార్య, ఆమెకు బిడ్డలు కలిగారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆమె శరీరం ఎవరి సొంతం? ఆమె జీవితం ఎవరి సొంతం? భర్త సొంతం. ఇప్పుడు తమ శరీరాన్ని పరాయ పురుషులకు అప్పచెప్పారు అనుకోండి, భర్తకి ఎలా ఉంటుంది? భర్తకి ఎలా ఉంటుంది? భర్త ఎలా మాట్లాడతాడు? కఠినంగా మాట్లాడతా. కఠినంగా మాట్లాడకపోతే అతని గుండెల్లోని ఆవేదన ఎలా అర్థమవుతుంది? అతని మాటలను బట్టి అతని గుండెల్లో ఎంత బాధ ఉన్నదో మనకు తెలుస్తుంది. అంతే కదండి, అవునా కదా? ఆలోచించండి. అలాగే ఒక భార్యలు ఉన్నారు, భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిస్తే ఎలా మాట్లాడతారు? ఎంత కఠినంగా మాట్లాడతారు? ఎందుకు అలా మాట్లాడతారు? వాళ్ళ గుండెల్లో ఉన్నటువంటి బాధ, ఆవేదన అది. నేను ఎలా చూసుకుంటున్నాను? ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు మన కాపురంలో ఏనాడు నేను పరాయి పురుషుడిని కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం నా ఊహల్లో కూడా తీసుకురాలేదు. ఎప్పుడు నీ పట్ల నేను అంత నిబద్ధత కలిగి ఉంటే, అంత అంకిత భావాన్ని కలిగి ఉంటే, నీ కొరకు, నీ బిడ్డల కొరకు నేను ఎంత సేవ చేస్తూ ఉంటే, భార్యగా నేను నిన్ను ఎంత ప్రేమిస్తుంటే, పరాయి ఆడదాని చెంతకు చేరి నువ్వు ఎలా చేయడానికి, నువ్వు అలా చేయడానికి నీకు సిగ్గు లేదా అని ఆడవాళ్ళు చాలా కఠినంగా మాట్లాడరా? ఏమో సహజమే కదా? అది కాదు సహజం. భర్త మాట్లాడతాడు, అలాగే మాట్లాడుతున్నాడు దేవుడు. అలా మాట్లాడుతున్నాడు. నేను ఎలా చూసుకున్నాను, ఎంత జాగ్రత్తగా నేను చూసుకున్నాను. నువ్వెంత చెడిపోయావు. నీ శరీరాన్ని పట్టుకెళ్ళి మరొకరికి అప్పచెబుతావా? అంటే ఈ దేశాన్ని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన సంపదను వాళ్ళు ఏం చేశారు?
వాళ్ళు వేరే వాళ్ళకి దారాదత్తం చేయటం మొదలుపెట్టారు, వాళ్ళతో కలిసిపోవటం మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ఏం చేసినట్టు చూద్దాం. ఇంకా వీళ్ళు ఏం చేశారు? అక్కడ ఇర్మియా 2:24లో కూడా ఇటువంటి భావాన్నే దేవుడు వ్యక్తపరిచాడు. కనిపించిన వాళ్ళతో అలా నీ కాళ్ళు తెరిచి నువ్వు వ్యభిచారం చేశావు అన్నాడు. ఇక్కడ ఎహెచ్కేల్కి వచ్చినప్పటికి ఏమన్నాడు? ఎహెచ్కేల్కి వచ్చినప్పటికీ నీ శరీరాన్ని నువ్వు మరొకరికి అప్పచెప్పావు అని అంటున్నాడు. హోషే గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం. నీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థానములకు పురుషులను చేర్చుకొనకయు నుండునట్లు మీరు ఆమెతో వాదించండి అంటున్నాడు. అది నాకు భార్య కాదు. భర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. భర్త స్థానంలో ఉండి చక్కగా చూసుకుంటున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. అది నా భార్య కాదు, నేను దానికి భర్తనో కాదు అంటున్నాడు. ఎందుకు? ఏం చేశారట? మళ్ళీ చదువు ప్రారంభం నుండి. మీ తల్లి ఏం చేసిందో తెలుసా? పోకిరి చూపు చూసింది. దాని స్థనముల కనుక దాని రొమ్ములకు ఎవరిని చేర్చుకుంది? పరాయి పురుషుణ్ణి చేర్చుకుంది. బాధాకరమైన సంగతేనా కదా? ఇప్పుడు ఈ భార్య ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఈ కుమార్తె ఎవరు? ఎవరో కాదండి, ఇశ్రాయేలు అనే దేశము, ఆ దేశంలోని ప్రజలు. ఆ దేశపు ప్రజలు దారి తప్పిపోయారు, కట్టు తప్పిపోయారు, వ్యభిచరించటం మొదలుపెట్టారు. వ్యభిచారం అనగా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి చేయటం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంటా. దేని గురించి మాట్లాడుతున్నాడంటే చూడండి, ఎహెచ్కేల్ గ్రంథము 23వ అధ్యాయము 48వ వచనం. స్త్రీలందరూ మీ కామాతురత చొప్పున చేయకూడదని నేర్చుకున్నట్లును మీ కామాతురతను దేశములో నుండకుండా మాన్పించేస్తాను అంటున్నాడు. మీరు కామ సంబంధమైన పనులు ఎక్కువ చేస్తున్నారు అంటున్నాడు. మీ కాళ్ళు తెరిచి మీరు వ్యభిచరించారు, మీ శరీరాన్ని మరొకడికి అప్పచెప్పారు. నా భార్య అయినటువంటి మీరు పరాయి పురుషుణ్ణి చేర్చుకున్నారు. ఇలా చేర్చుకుని మీరు కామక్రియలు జరిగించారు, కామాతురతను చేసుకుంటూ వెళ్ళారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఏమిటి కామం? దేవుడు చెబుతున్న ఈ కామం ఏమిటి అని మనం ఆలోచిస్తే, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపము మీరు భరించుదురు అంటున్నాడు. ఇంతకీ వ్యభిచారము, కామం అని దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? విగ్రహారాధన. అంటే దేవుణ్ణి నేనైతే మీరేం చేశారు? నన్ను వదిలి మరొక విగ్రహం దగ్గరికి మీరు వెళ్ళిపోయారు. మీ భర్త లాంటి వాడిని నేనైతే కళ్ళల్లో పెట్టి నేను మిమ్మల్ని చూసుకుంటున్నట్లయితే మీరు మోసం చేసి ఏం చేశారు? పరాయి పురుషుడి దగ్గరికి వెళ్ళారు. మీ శరీరమునకు యజమానుడను నేనైతే మీరు నన్ను మోసం చేసి మీ శరీరాన్ని ఎవరికి అప్పచెప్పారు? పరాయి పురుషులకు అప్పచెప్పారు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు చేస్తున్న విగ్రహారాధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు తప్పించి ఎలా మాట్లాడుతున్నాడు? మానవ పరిభాషలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఇటువంటివి మనకు బాగా అర్థమవుతాయి. మనం ఎక్కువ కబుర్లు వేటి గురించి చెప్పుకుంటుంటామండి? ఎక్కువ కబుర్లు. ఎవడు దేంతో తిరుగుతున్నాడు, ఎవడు రాత్రి అయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళి పడుకుంటున్నాడు, ఎవడి కొంపలో ఎవరున్నారు. మన ఆలోచన 24 గంటలు ఇదే కామం. ఎవడి గురించి కూపిలాగుదామా, ఎవడి గుట్టు బయట పెడదామా, ఎవడి నల్లరి చేద్దామా, లేకపోతే దేని గురించి తెలుసుకుందామా, ఇది ఎక్కడికి వెళుతుంది, అది ఎక్కడికి వెళుతుంది. కొంచెం పచ్చిగా మాట్లాడుతున్నాను కదండి. ఇలా మాట్లాడితే మీకు బాగా ఏమవుతుంది? అర్థమవుతుంది. అది మ్యాటర్. ఇలా మాట్లాడితే మనకు అన్ని విషయాలు ఎలా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా చెప్పండి, పర్లేదండి, ఇంకో గంట చెప్పుకుందాం ఈ పాఠం. బాగుంది, మంచి కొత్త పాయింట్లు అన్నీ. ఇటువంటి ఎంతసేపు చెప్పినా వింటామండి. మానవులకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. అంటే ఎందుకు ప్రయోగించాడు? ఆయన గుండెల్లో ఉన్న ఆవేదన. అంతే కదండి. ఆయన గుండెల్లో ఉన్న ఆవేదనను మనకు అర్థమయ్యే రూపంలో దేవుడు అక్షరాలుగా పెట్టాడు. మనం తెలుసుకుంటామని అనగా వాళ్ళు తెలుసుకుంటారు, ఇశ్రాయేలీయులు తెలుసుకుంటారు. నా దేవుణ్ణి విడిచిపెట్టి నేను మరొకరితో వెళ్ళటం ఎంతవరకు సమంజసం? నన్ను పెంచి పోషిస్తున్న నా తండ్రి లాంటి వాడిని, నా భర్త లాంటి వాడిని వదిలి నేను మరొక పురుషుణ్ణి చేరడం ఎంతవరకు న్యాయం? మరొక విగ్రహం దగ్గరికి వెళ్ళిపోవడం ఎంతవరకు? మరొకరిని దేవుడిగా భావించుకుని అతడికి పూజలు అందించడం ఎంతవరకు సమంజసం?
ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఆ బాధతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటే. అంతే కదండి. ఇప్పుడు మన భార్య ఉంది, ఏమంటే బిర్యానీ చేస్తున్నాను, చికెన్ కూర వండుతున్నాను అంతే, ఖలాస్ కానీ అని చెప్పి మార్నింగ్ టిఫిన్ మానేసి ఇంకా డైరెక్ట్గా 12 గంటలకు కొట్టేద్దాం రెడీగా ఉన్నాం. చక్కగా వండి వేడి వేడి ప్లేట్లు అలా పెట్టి పక్కింటి ఆయనకి ఇచ్చింది అనుకోండి, సొమ్ము నాది, చికెను నేను కొన్నాను. ఏమండి, నువ్వు ఎవరి భార్యవి? నా భార్యవి. ఎవరికి పెట్టాలి ముందు? భర్తగా నాకు నువ్వు సేవలు అందించాలి. నువ్వు పట్టుకెళ్ళి వాడికి పెడతావేంటి? మంచిదేనా? అది సబబేనా? న్యాయమేనా? చెప్పండి, న్యాయమేనా? మీ భార్యలు అలా చేస్తే మీరు ఊరుకుంటారా? ఏం సార్, ఊరుకుంటారా? మనం ఎవరన్నా భర్తలు ఊరుకుంటారా? పర్లేదులేవే, ఇంకా మొత్తం పట్టుకో కూరం తీసి అంటారా అండి ఎవరైనా? అనవు కదా. ఏమా మీరు అలా అంటారా? మీ భర్తలు తన నెల జీతం అంతా పట్టుకొచ్చి కంటికి రెప్పలా చూసుకుంటున్న మీకు కాక పక్కింటి ఆవిడకి ఇచ్చేసాడు అనుకోండి, వస్తా ఇప్పుడు మీరు ఊరుకుంటారా? అయ్యో బాబు, ఇంకా అసలు చీల్చి చెండాడేరా ఎక్కడికి కదా. ఊరుకుంటావా? మరి దేవుడు ఎందుకు ఊరుకోవాలి? దేవుడు ఊరుకోవాలా? దేవుడు సహించాలా? దేవుడు భరించాలా? భరించలేకపోతున్నాడు దేవుడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. తట్టుకోలేకపోతున్నాడు దేవుడు ఆ బాధను. దాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుడు. ఎలా? పరుషమైన మాటలతో, గుచ్చుకునే మాటలతో, కఠినమైన మాటలతో, బాధ పెట్టే మాటలతో ఆలోచింప చేస్తున్నాడు ఇశ్రాయేలీయులను. అది దేవుడు ఈ మాటలు మాట్లాడడం అనుకున్నటువంటి ఉద్దేశం. అంతే తప్పించి ఆయన హృదయంలో ఏముందట? ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి కామం ఉన్నదా? కామం ఉండడానికి ఆయన ఏమన్నా మనిషా? శరీరాన్ని కలిగిన వాడా? కాదు కదా. అందుకే అసలు దేవుడి గురించి ఒక మాట మాట్లాడాలి అంటే ముందు దేవుడు అంటే ఏమిటో అర్థం కావాలి, దేవుని స్వరూపం ఏమిటో తెలియాలి, దేవుని ఆకారం ఏమిటో తెలియాలి, దేవుని లక్షణాలు ఏమిటో అర్థం కావాలి. అప్పుడే దేవుడి గురించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాగలడు మనిషి. అందుకే దేవుడు ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు అనే ఆయనకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదు. అసలు మీరు గమనించండి, ఏ రూపం ఇవ్వగలడు మనిషి? ఏ రూపంతో దేవుణ్ణి పోల్చగలడు? ఒక మానవ రూపమా? ఒక జంతువు రూపమా? ఒక పక్షి రూపమా? లేక ఒక పావు రూపమా? ఒక చేప రూపమా? ఏ రూపాన్ని మనిషి ఇవ్వగలడు? మనిషి చేసుకున్న ఏ రూపంలోనూ దేవుడు ఉండడు. మనిషి చూస్తున్న ఏ రూపంలోనూ దేవుడు ఉండడు. చివరికి మనిషి రూపం కూడా దేవుడు ఉంచడానికి ఇష్టపడలేదు. అందుకే దేవుడు ఆత్మ అన్నాడు. ఆత్మకి ఏ రూపాన్ని ఇవ్వగలవు? రూపాన్ని ఇవ్వలేవు. కాబట్టి దేవుణ్ణి దేవుడిగా అలాగే ఉంచాలి. ఇదిగో రూపాలు ఇస్తే, మానవ రూపం ఇస్తే స్త్రీ రూపం ఇచ్చాడు. స్త్రీ అవయవాలు పెట్టాలా వద్దా? చెప్పండి. పురుషుడి రూపం ఇచ్చాడు దేవుడికి. పురుషుడి అవయవాలు పెట్టాలా వద్దా? పెట్టాలి. అవయవాలు ఉంటే అవయవాలకు కోరికలు ఉంటాయి. అప్పుడు ఆ రూపాన్ని చూస్తున్న వాడు ఆ అవయవాల దగ్గర కూడా ఆగుతాడు. ఆ అవయవం గురించి ఆలోచిస్తాడు, దేవుడికి ఇది ఉంది అని. లేకపోతే దేవతకి ఈ అవయవాలు ఉన్నాయి, ఏం చేస్తుంది వీటితో దేవత? ఏం చేస్తాడు వీటితో దేవుడు? మానవుని ఏం చేస్తున్నారో దేవుడు కూడా అలాగే చేస్తాడన్నమాట అని అనుకుంటాడు మనిషి. ఎందుకంటే దేవుడు ఏ రూపంలో కనపడుతున్నాడు? మానవ రూపంలో కనపడుతున్నాడు. అందుకే రూపాన్ని ఇవ్వడానికి దేవుడు ఎక్కడా ఇష్టపడలేదు. అందుకే విగ్రహారాధన దేవుడు ఎదిరించడానికి కారణం ఇదే, దాన్ని వద్దనడానికి కారణం ఇదే. విగ్రహాన్ని పూజిస్తే దేవుడికి ఏం పోతుందని కాదు, మనిషి మైండ్ చెడిపోతుంది, దేవుని మీద ఉన్నటువంటి అభిప్రాయం పోతుంది. అసలు దేవుడు ఎవరో ఎప్పటికీ తెలుసుకోలేడు. అందుకు మాట్లాడాడు ఈ మాటలన్నీ. బాధతో మాట్లాడిన మాటలు, కామంతో మాట్లాడిన మాటలు కాదండి. దేవుడికి కామం ఏమిటండి? దేవుడైన వాడికి కామం, అసలు దేవుడైన వాడికి శరీరమే ఉంటుంది, ఇంకా కామం ఎందుకు ఉంటుంది? కామం అంటే ఏంటి? శృతి మించిపోయిన వాంఛల స్థాయి కామం అంటే. అదుపు తప్పేసిన కోరికలకు తారాస్థాయి రూపం అది కామం అంటే. అది మానవులలోనే అందరికీ ఉండట్లేదు. ఒకవేళ మనుషులు ఎవరన్నా అటువంటి లక్షణాలు కలిగి ఉంటే వాటిని తొలగించుకోమని దేవుడు చెబుతుంటే దేవుడు కామ లక్షణాలు కలిగి ఉన్నాడు అని అనటం అసలు ఎంతవరకు సమంజసం? కాబట్టి దేవుని పిల్లారా, దేవుడు వ్యభిచారము అని మాట్లాడింది, కామాతురత అని మాట్లాడింది ఇశ్రాయేలు చేస్తున్న విగ్రహారాధన గురించే తప్పించి శరీర సంబంధమైన కామ కార్యకలాపాల గురించి కాదు. 16వ అధ్యాయం హెచ్కేల్ గ్రంథం చూడండి, 20 చూడండి, 20 వినండి. చూడండి అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చాలా ముఖ్యమైన రిఫరెన్స్ ఇది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, లేని వాళ్ళందరూ వినండి. ఓకే. మరియు
నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి అంటున్నాడు. ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం చేశారట? దేవుడిచ్చిన పిల్లలు, మనకు బిడ్డలు ఎవరిస్తున్నారండి? పిల్లలే కదా, ఆ దేవుడే కదా. ఆ దేవుడిచ్చిన పిల్లలు ఏం చేశారంట? విగ్రహాలకు బలి అర్పించారటండి, వధించి అర్పించేశారట. పిల్లలు మెడకోసి చంపేశారటండి, నరికేశారట. పిల్లలు దేవుడికి ఎలా ఉంటుంది? నా బిడ్డలు, నా కలలను నెరవేర్చవలసినటువంటి నా బిడ్డల్ని మీరు అన్యాయంగా విగ్రహాలకు ఎలా అర్పించారు అని బాధపడుతున్నాడు దేవుడు. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తములో నీవు పొర్లుచుండిన సంగతి మనసుకు తెచ్చుకో ఒక్కసారి. కానీ నువ్వు తెచ్చుకోక ఇన్ని హేయక్రియలను ఇంత జారత్వమును చేయుచూ వచ్చితివి. జారత్వం అనగా దేని గురించి మాట్లాడుతున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? విగ్రహారాధనను జారత్వంతో పోలుస్తున్నాడు దేవుడు. ఇంతగా చెడుతనం జరిగించినందునకు నీకు శ్రమ, ఇదే యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళు కట్టించితివి, ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ప్రతి అడ్డదోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియలకు వినియోగపరిచి నీ యొద్దకు వచ్చి వారందరికీ నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్త్రీ గురించి కాదు. ఇశ్రాయేలు ప్రజలను స్త్రీతో పోల్చి వాళ్ళు చేస్తున్న దుష్కార్యములను వ్యభిచారముతో పోల్చి, జారత్వంతో పోల్చి మాట్లాడుతున్నటువంటి మాట. మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారక్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. ఇశ్రాయేలును పట్టుకెళ్ళి ఫిలిష్తీయుల చేతికి అప్పచెప్పాడు. వాళ్ళు వచ్చి వీళ్ళని ఆక్రమించేసుకున్నారు. యావత్ ప్రజలందరి గురించి మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు. కారణం ఏమిటి? వాళ్ళు చేసినటువంటి విగ్రహారాధన. అంతటితో నువ్వు తృప్తి నొందక అష్షూరు వారితో నువ్వు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వము చేసినను తృప్తి పొందకపోతివి. కనాను దేశము మొదలుకొని కల్దీయుల దేశం వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి పొందలేదనగా కనపడిన విగ్రహం వెనకెల్లా వెళ్ళిపోయారు. దేవుని విడిచిపెట్టేశారు అనగా భర్తను వదిలేశారు, కనపడిన పురుషుడితో అలా వెళ్ళిపోయారు. అది ఎలా ఉంటుందో అలాగే వర్ణించి చెబుతున్నాడు దేవుడు. నీ హృదయం ఎంత బలహీనమాయను, సిగ్గుమాలిన వేశ్యాక్రియలైన వీటన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్లను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠము కట్టుచు వేశ్య చేయునట్టు చేయక జీతము పుచ్చుకొన నొల్లకయు ఉంటువి. వ్యభిచారిణియగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యజనులను చేర్చుకును కదా. పురుషులు వేశ్యలకు పొడుపు సొమ్మిచ్చెదరు కదా. నీ విటుగాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించినట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి, బహుమానములను నీవిచ్చుచూ వచ్చితివి. ఆడదానికి మగాడిస్తాడు డబ్బులు, వేశ్య దగ్గరికి వెళితే మగాడిస్తాడు. కానీ వేశ్య ఏం చేస్తుందట? వచ్చినోడు కల్లా ఇదే ఎదురు డబ్బులు ఇస్తుందట. అంటే ఇశ్రాయేలు అందరూ ఏం చేశారట? ప్రతి ఒక్కరిని పిలిచి తమ సంపదనంతా వారికి కట్టబెట్టారు, తమ భక్తినంతా వారి విగ్రహాలకు వాళ్ళు అప్పచెప్పారు. దాన్ని తట్టుకోలేక దేవుడు మాట్లాడుతున్నటువంటి కఠినమైన మాటలు అన్నమాట అండి. ఇదంతా దేని గురించి చెబుతున్నాడు? విగ్రహారాధన. జారత్వం అంటే ఏమిటి? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జారత్వం అంటే ఏమిటి? విగ్రహారాధన. ఇంకా భర్తను విడిచి పరాయి పురుషుడిని చేరటం, దేవుణ్ణి విడిచి దేవుని కాని వారికి మ్రొక్కడము, వారిని పూజించటము, వారిని ఆరాధించడము. కాబట్టి వ్యభిచారము అనగా స్త్రీలు చేసే, పురుషులు చేసే మామూలు శరీర సంబంధమైన వ్యభిచారాలను కాదు ఇక్కడ దేవుడు ఎత్తి మాట్లాడుతున్నది. వాళ్ళు జరిగించిన ఆ భయంకరమైన పనులను వ్యభిచార క్రియలతో పోల్చి చెబుతున్నాడు. వారు చేసిన పనికి ఉదాహరణగా చెప్పడానికి దేవుడు వ్యభిచారము, జారత్వము, కామాతురత అనే పదాలను ప్రయోగించాడు. ఈ పదాలు మనకు బాగా తెలుసు. ఎవడన్నా ఒక వ్యక్తి అంటే మనకు వెంటనే పుడుచుకొచ్చేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ అన్నమాట. మన తల్లి చెడ్డది అనే పేరుతో ఒక బూతు మాట మాట్లాడాడు అనుకోండి, అటువంటి చెడ్డదానికి పుట్టిన కొడుకువి అన్నాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుందండి? నువ్వు నన్నంటే అని తప్పించి నా తల్లిని ఏమనుకో అంటాం. అంటే మన తల్లి చెడ్డది అంటే మనకు చాలా కోపం వస్తుంది. అంటే మన దిగజారుడు స్వభావాన్ని బయట పెట్టడానికి, మన బుద్ధిని బయట పెట్టడానికి అవతల వాడు ఉపయోగించినటువంటి మాట. వాడు అంత మాట అన్నాడంటే మనం ఎంత తప్పు చేయకపోతే వాడు అంటాడు అవతలవాడు ఆ మాట.
అంత పెద్ద మాట ప్రయోగించాడంటే మనం ఎంత తప్పు చేయకపోతే అవతల వాడు ఆ మాట అంటాడు. వాడు మనల్ని దాటి మన తల్లి వరకు వెళ్ళాడు అంటే వాడి గుండెల్లో అంత బాధ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అందుకే దేవుడు ఇక్కడ ఇశ్రాయేలు చేసిన పాపాన్ని దేంతో పోల్చాడు? మీరు వ్యభిచారులురా అంటే ఎలా ఉంటుందండి మనకి? ఆ మాట ఎవరన్నా మనల్ని అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుందండి? నీ తల్లి వ్యభిచారురా అంటే మనకి ఎలా ఉంటుందండి? తట్టుకోలేనంత బాధ. నీ తండ్రి ఇటువంటి వాడు, నీ కొడుకు ఇటువంటి వాడు, నీ కూతురు ఇటువంటిది, అది చెడిపోయింది, అది దారి తప్పింది అంటే మనకి ఎంత బాధ కలుగుతుంది. ఎందుకు వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారు అని రగిలిపోతాం మనలో మనం. దేవుడు తన గుండెలోని బాధను వ్యక్తపరచడానికి ప్రపంచ మానవాళికి లేదా ఇశ్రాయేలుకి అర్థమయ్యే పదజాలాన్ని ప్రయోగించాడు. అందులో వ్యభిచారం అనేది ఒక పదము, జారత్వం అనేది ఒక పదము, కామాతురత అని ఒక పదం. అర్థం చేయించడానికి వాడిన పదాలే తప్పించి ఆయన హృదయంలో కామవాంఛ ఉంది, దాన్ని మాటల్లో వ్యక్తపరుస్తున్నాడని కాదు. అర్థమవుతున్నాడు లేదా? హోషేయ గ్రంథం 4:17 ఎఫ్రాయిము విగ్రహాలతో కలుసుకొనను అంటున్నాడు. ఎఫ్రాయిం అట విగ్రహాలతో కలుసుకుందట. స్త్రీ పురుషుడు కలుసుకుంటాడు, స్త్రీని పురుషుడు కలుసుకుంటాడు, పురుషునితో స్త్రీ కలుసుకుంటుంది అనగా లైంగిక చర్యలు. ఎఫ్రాయిమీలు ఏం చేశారట? విగ్రహములతో కలుసుకొనను అంటున్నాడు. అంటే విగ్రహాలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? వ్యభిచారం అన్నమాట. వ్యభిచారం అంటే వాళ్ళు ఏం చేశారండి? వ్యభిచారం అంటే విగ్రహాలను పడుకోబెట్టి వీళ్ళు దాని మీద ఏం పడుకోవట్లేదు, అది కాదు అక్కడ జరిగేది. అది విగ్రహారాధన, పూజలు, పునస్కారాలు, నైవేద్యాలు, దేవుడికి పెట్టాల్సిన దండాలు విగ్రహానికి. ఎఫ్రాయిము విగ్రహములతో కలుసుకొనను, వారిని అలాగే ఉండనిమ్ము, వారికి ద్రాక్షారసం చేదాయను, ఒళ్ళు తెలియని వారు మానక వ్యభిచారము చేయవారు. అంటే వ్యభిచారం అంటే ఏమిటి ఇక్కడ? విగ్రహారాధన. మానక వ్యభిచారము చేయవారు, వారి అధికారులు సిగ్గుమారిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును. వారు తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గుపడతారు అంటున్నాడు. అనగా బలులు అర్పించటము, విగ్రహారాధన చేయటము, దాన్నే వ్యభిచారము, జారత్వము, కామక్రియలుగా దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడే తప్పించి దేవుని మనసులో కామం ఉన్నదని కాదు. కామవాంఛలను విడిచిపెట్టమని దేవుడే చెప్తున్నాడు. అటువంటి దేవుడు కామం గురించి ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? కొలస్సీలకు రాసిన పత్రిక 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశ. ఇక్కడ కామాతురత అంటే ఏమిటి? కామాతురత అంటే ఏమిటి? మనుషులు చేస్తున్నటువంటి విశృంఖల కామ కార్యకలాపాలు, విచ్చలివిడి లైంగిక వాంఛలు, వాటిని తీర్చుకునే విధానాలు. ఎక్కడికి వచ్చాడు వాటి గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే ఆ కామాతురతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపండి అంటున్నాడు. చంపండి. మీరు చక్కగా వివాహాలు చేసుకుని భార్యాభర్తలుగా సంతోషించాలి తప్పించి అదుపు తప్పి అడ్డదారిలో వెళ్ళిపోయి నిత్యము కామవాంఛలు, కామాతురతను తీర్చుకునే వారిగా ఉండకూడదు అని మనకు హితవు పలుకుతున్నాడు. కాబట్టి దేవుని పిల్లారా, దేవుని అర్థం చేసుకోండి, ఆలోచించండి. మన దేవుడి విలువను మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? బయట వాళ్ళు ఏదో వాగుతున్నారు కదా అని మనం కూడా బలహీనపడిపోవటం అది సరైంది కాదు. దేవునిలో కామవాంఛలు లేవు. దేవుడు అరిషడ్ వర్గాలలో కామానికి బందీ అయిన వాడు కాడు. దేవుడు గురించి తెలియని వాళ్ళు రాసినటువంటి పుస్తకము, దానిలోని మాటలవి. కానీ బైబిల్ దేవుడే సాక్షాత్తు రాయించిన దైవ గ్రంథము. దేవుడు తన బిడ్డలకు కామ ప్రేరేపితమైనటువంటి మాటలు ఎందుకు చెప్తాడు చెప్పండి? ఎవరన్నా మీ బిడ్డలతో కామం నిండిన మాటలు మాట్లాడతారా అండి? పురుషులు చెప్పండి, మీ ఆడపిల్లలతో కామం నిండిన మాటలు మాట్లాడతారా ఎవరైనా? ఏమ్మా వయసు వచ్చిన మీ పిల్లలతో బూతులు మీరు మాట్లాడతారా? కామం నిండిన మాటలు మాట్లాడతారా ఎవరైనా? మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? బుద్ధుందా అసలు? రాసేవాడికి బుద్ధుందా అసలు? రాసిన వాడికి. కాబట్టి కాదు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. తెలియని వారికి తెలియజెప్పండి, దేవుని గొప్పతనాన్ని వివరించండి. కాబట్టి ఈ 2 వారాల్లో మనకు కామము అనే ప్రధానమైన విషయాన్ని అర్థమైంది. మిగిలిన ఇంకా క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు ఉన్నాయి. వచ్చే వారం మనం వీటి గురించి ఆలోచిద్దాం.